హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇస్రో సంస్థ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. మీకు పర్మనెంట్‌గా ఉద్యోగాలైతే మీకు ఉండడం జరుగుతాయి. సో, మీకు దీనికి సంబంధించి 78,000 దాకా మీకు ప్రతి నెల సాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో, మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు వైజాగ్‌లో ఉన్నాయి, అలాగే హైదరాబాద్‌లో ఉన్నాయి, అలాగే చెన్నైలో ఉన్నాయి. మీకు దేశవ్యాప్తంగా అన్ని లొకేషన్స్‌లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీస్ అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు 18థ్ జూన్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. 4థ్ జూన్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో, దీనికి సంబంధించిన రిటన్ టెస్ట్ కూడా మీకు త్వరలో అయితే వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారు. అంటే జాబ్ పొజిషన్స్ అన్నమాట. సో, అవన్నీ అయితే మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ అని చెప్పి మీకు ఈ 3 దానికి మీకు 78,000 పర్ మంత్ దాకా మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంతే అనమాట. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదు. రిటన్ టెస్ట్ ఏంటంటే మీకు 80 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఇస్తారు. మీరైతే దానికి చూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు ప్రతి నెగెటివ్ మార్కింగ్‌కి అంటే రాంగ్ ఆన్సర్‌కి మీకు 0.33 అయితే నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. 90 మినిట్స్ అయితే మీకు ఎగ్జామ్ రాయడానికైతే మీకు టైమ్ ఇస్తారనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. స్కిల్ టెస్ట్ ఏంటంటే మీకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు స్కిల్ టెస్ట్‌లో. మీకు మెరిట్ లిస్ట్ మాత్రం మీకు రిటన్ టెస్ట్ ప్రకారమే మీకైతే తీయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయ్యారో వాళ్ళకి క్వాలిఫై అయితే సరిపోతుందనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చని మనకి క్లారిటీగా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మీకు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదని చెప్పి థంబ్‌నెయిల్‌లో అయితే చెప్పారనమాట. సో, కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే రూ. 750 అయితే స్టార్టింగ్‌లో అందరూ పే చేయాలనమాట. సో, థంబ్‌నెయిల్‌లో ఎందుకని మరి ఫీజ్ లేదని చెప్పి పెట్టారు అని చెప్పి అనుకోవచ్చు మీరు. కాకపోతే మీరు గనక ఎవరైతే మీరు రిటన్ టెస్ట్ అంటే దీనికి అప్లై చేసి ఫీజ్ పే చేస్తారు గదా! సో, దానికి రిటన్ టెస్ట్‌కి మీరు అటెండ్ అవుతారు కదా! అటెండ్ అయిన తర్వాత మీకైతే మళ్ళీ ఈ రూ. 750 అయితే మీకు రీఫండ్ అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లో మీకు డైరెక్ట్‌గా పడిపోవడం జరుగుతుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే మీ రిటన్ టెస్ట్ రాయంగానే మీకైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో అయితే పడిపోతాయన్నమాట. కాబట్టి అందుకనే మీకు థంబ్‌నెయిల్‌లో ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదని చెప్పైతే చెప్పడం జరిగింది. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్, మేల్ క్యాండిడేట్ రూ. 750 పే చేస్తారో వాళ్ళకైతే రూ. 500 కూడా మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. సో, వాళ్ళు కేవలం రూ. 250 అంటే 500 ప్లస్ రూ. 250 పే చేసినట్టు మాత్రమే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు రూ. 500 మీకు రీఫండ్ అయితే మీకు చేయడం జరుగుతుంది కాబట్టి. సో, కాబట్టి తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్, మీ యొక్క బ్యాంక్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్, అలాగే మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేము, ఇవన్నీ కూడా అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు రీఫండ్ కూడా అయితే మీకు అప్లికేషన్ ఫీజ్ అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి. సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్‌గా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 18-35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగరీస్ వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. సో, ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీ యొక్క రిజర్వ్డ్ పోస్టులకు మాత్రమే అయితే మీకు వర్తించడం జరుగుతుంది. కాబట్టి అవి చెక్ చేసుకొని దాని ద్వారా అయితే అప్లై చేయండి. సో, మీరు 18థ్ జూన్ లోపలైతే అప్లై చేయాలనమాట. సో, ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఆంధ్రాలో అయితే మీకు విశాఖపట్నంలో ఉంది. అలాగే మన తెలంగాణలో అయితే మన హైదరాబాద్‌లో అయితే మీకు ఉండడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ తమిళనాడులో కూడా మీకు చెన్నైలో అయితే ఇచ్చారనమాట.
అలాగే మీకిక్కడ బెంగుళూరులో ఉంది. అలాగే భోపాల్ ఉంది. ముంబై ఉంది. ఢిల్లీ ఉంది. అలాగే మీకిక్కడ ఒరిస్సాలో భువనేశ్వర్‌లో గూడా అయితే మీకు ఉండడం జరిగింది. ఇలా మీకు దేశవ్యాప్తంగా మీకైతే వీళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీకున్నాయి. మీకు ఇష్టం వచ్చిన 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్‌లో అయితే వరుసలో అయితే పెట్టుకోండి. 3 అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేప్పుడైతే ఇవ్వాలన్నమాట. మాక్సిమం మీరు ఫస్ట్ పెట్టుకున్న ఎగ్జామినేషన్ సెంటర్‌కే మీకైతే పోస్టింగ్ అంటే దానికే మీకు అలాట్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయితే మీరు అక్కడే రాయాల్సుంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఆంధ్రాలో చిత్తూరు వాళ్ళు ఉన్నట్లయితే మీకక్కడ బెంగుళూరుకి, అలాగే చెన్నైకి దగ్గరలో అయితే ఉంటుంది. సో, విశాఖపట్నం అంటే చాలా దూరం అయితే ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు మీకు మీ ఇష్టం వచ్చిన వాటికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరైతే ప్రింట్ ఔట్ కూడా అయితే తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్‌ని. అలాగే తప్పకుండా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిల్, ఆటోమొబైల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే మీకు ఉన్నాయన్నమాట. మీరిక్కడ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ గానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ గానీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకిక్కడ మెకానికల్‌లో కూడా మీకు డిప్లొమా ఇన్ మెకానికల్ చేసినా అప్లై చేయొచ్చు. ఆర్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసినా అప్లై చేయొచ్చనమాట. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇన్ డిప్లొమా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఆర్ ఇన్ఫర్మేషన్ డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కెమికల్ సంబంధించిన ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ అయితే మీకు రావాలనమాట. ఇది కూడా మీకు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసినట్లయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సివిల్‌లో కూడా మీకున్నాయి. అలాగే రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ దాంట్లో కూడా అయితే మీకున్నాయి. అలాగే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసినా సరే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సైంటిఫిక్ అసిస్టెంట్ అనే జాబ్‌లకి. అలాగే ఇక మీకిక్కడ లైబ్రరీ అసిస్టెంట్ ఉంది. సో, దీంట్లో ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినా సరే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే చేశారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. కాబట్టి ఒకవేళ మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే లేరో వాళ్ళైతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. 10థ్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మనైతే ఉన్నాయన్నమాట. సో, మీరవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. ఇవి కూడా పర్మనెంట్ జాబ్సే. సో, వీటికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే ఉండడం జరిగింది. సో, కాబట్టి ఇవన్నీ ఒకసారి చదివి సో, ఇక్కడ మీకు అప్లై బటన్ అని కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. మీకైతే ఇలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరిక్కడ చూసినట్లయితే ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పోస్ట్ నంబర్ అని చెప్పి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు అక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో సో, ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడీకి అయితే ఈ మెయిల్ ఐడీ నుంచి మీకైతే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ మెయిల్‌లో మీకైతే లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి. సో, మీరైతే ఆ లింక్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో, మీకు ఒకవేళ మెయిల్‌లో కనబడకపోతే స్పామ్ మెయిల్‌లో కూడా అయితే మీ ఫోల్డర్‌లో కూడా అయితే మీరు చెక్ చేయండి ఒకసారి. సో, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ ఫోటో అలాగే సిగ్నేచర్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ ఫోటో సైజు అలాగే సిగ్నేచర్ సైజ్ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారంగా అయితే అప్‌లోడ్ చేయండి. సో, ఆ సైజ్ కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు థర్డ్ స్టెప్ వచ్చేసరికి అప్లికేషన్ ఫార్మ్‌నైతే ఫిలప్ చేయాలి. మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, కరస్పాండింగ్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కన్ఫర్మ్ బటన్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా సక్సెస్‌ఫుల్‌గా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరైతే పేమెంట్ చేయాలన్నమాట. సో, మీకు కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదని చెప్పి మనకు థంబ్‌నెయిల్‌లో అయితే చెప్పాను గదా! కాకపోతే మీరైతే అందరూ ఫస్ట్ 750 రూపీస్ అయితే పే చేయాలి. సో, మీరు రిటన్ టెస్ట్‌కి మీరు అటెండ్ అయిన తర్వాత మీకు ఆ 750 రూపీస్ అయితే మీకు రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. బ్యాంక్ చార్జెస్ తీసేసి. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఉంటారో సో, వాళ్ళకి కూడా మీరు 500 అయితే మీకు రిటర్న్ అయితే మీ రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్‌కి మీరు అటెండ్ అయిన తర్వాత.
సో, మీకు సంబంధించిన ఐఎఫ్ఎస్‌సి కోడ్ అలాగే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా అయితే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ అకౌంట్‌కైతే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. రిటర్న్ డేట్స్ రాసిన తర్వాత. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేయండి. సో, దీనికి సంబంధించిన పేమెంట్ కూడా మీరు చేసేసిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయొచ్చనమాట. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ కూడా అయితే తీసుకోవాలనమాట. తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే మీ యొక్క మొబైల్ నంబర్‌ని వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఏదైతే పోస్ట్ అప్లై చేశారో సో, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఎస్ఎంఎస్‌కి అయితే అంటే మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. సో, ఏదైతే ప్రెజెంట్ అడ్రెస్‌లో మొబైల్ నంబర్ ఇస్తారో అప్లై చేసుకునేటప్పుడు సో, ఆ మొబైల్ నంబర్‌కైతే వస్తుంది. సో, ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, కాబట్టి తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి జాయిన్ అయ్యండి. సో, మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.